మేము గత 26 సంవత్సరాలుగా కరుణామయం భక్తులము. అంటే మా పిల్లలకి అమ్మవారి పేర్లు పెట్టారు అంత వయసు నుండి. మేమన్నా మధ్యలో డివోటీస్, అంటే ఒక వయసు వచ్చినాకైనా మా పిల్లలు కరుణామమ్మ చేతిలోనే పెరిగారు. ఎంత చక్కగా అంటే అమ్మ అంటారు పువ్వులను ఇచ్చావు నాన్న మాకి అట్లా అని. అంటే కరుణామయమ్మ ఉద్దేశం వచ్చి ఇక్కడ కోటి కుంకుమార్చన ఎందుకు చేస్తున్నామంటే గత కాలంలో 1990లలో ఇక్కడ కోటి కుంకుమార్చన యజ్ఞం అనేది కరుణామయమ్మ ఆదేశం మేరకు జరిగింది. ఆ కుంకుమను మహిళలంతా చాలా ప్రేమగా సేకరించి ఇంటింటా చేశారు. సేకరించి పెంచలగోనకు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చారు. అమ్మ ఎంత సంతోషపడినారంటే అమ్మ చెప్పిన మాట బిడ్డలు విన్నారనేసి ఈ కుంకుమనంతా ఒక పెద్ద రూమ్కి కుంకుమనేసి ఆ కుంకుమ నిక్షిప్తం చేసినారండి. నిక్షిప్తం చేసి ఆ కుంకుమ మీద లలిత త్రిపుర సుందరి అమ్మవారి మందిరం నిర్మించారు పెంచలకోనలో. ఎప్పుడు శ్రీచక్ర చక్రాధన జరుగుతుంది. అమ్మ ప్రతిసారి నవరాత్రుల్లో చెప్తారు ఈ అనంతపూర్ మహిళలు కుంకుమార్చన జరిగిన కుంకుమ మీద అమ్మ కూర్చున్నారు నాన్న అని ప్రతిసారి. అంటే చాలా ప్రేమ అనమాట. ఈ సందర్భంగా మేము ఈసారి వెళ్ళి అడిగాం, అమ్మ ఒక్కసారి మా అనంతపూర్ విజిట్ చేయండి అమ్మ, ఇలాంటి మహాత్ములు వస్తే మేమంతా చల్లగా ఉంటాం తల్లి అంటే, ఆ సందర్భంగా అమ్మవారు చెప్పారు, నాన్న మీరు కోటి కుంకుమార్చన అనే కార్యక్రమం మొదలు పెట్టండి. ఈ అనంతపురమే కాకుండా చుట్టూ అంటే మన పల్లెల్లో చాలామంది పంటలు లేక, అంటే ఒక రాయలసీమ రతనాల సీమ కావాల్సింది రాళ్లసీమ అయింది నాన్న. పల్లెల్లో రైతులు బాగుంటే మనం అందరం బాగుంటాం. కాబట్టి ఫస్ట్ మీరు పల్లెలకు వెళ్ళి ఆ పల్లెల్లో మహిళలందరినీ సేకరించి వాళ్ళకి ఏ విధంగా అనేది చేయండి అన్నారు. ఈ సందర్భంగా మేము అనుకున్నాము ఇక్కడ అనంతపూర్లో ఈ కార్యక్రమం చేసి ఇప్పుడు చుట్టుపక్కల మహిళలందరినీ పల్లెల నుండి వచ్చారండి మహిళలు. ఆ మహిళలందరికీ వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ వాళ్ళకి ఏం చెప్పామంటే మీకు మంత్రం రాకపోతే అమ్మ అమ్మ అనుకుంటే కుంకుమార్చన చేయండి, మీ కౌంటింగ్ జరుగుతుంది అని చెప్పాము. ఈ విధంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ పల్లెల్లో కూడా ఈ విధంగా నిర్వహించాలని అమ్మవారి సంకల్పము. కరుణామయమ్మ ఈ కోటి కుంకుమార్చనలో భాగంగా 85 లక్షలు కంప్లీట్ అయిన తర్వాత మిగతా 15 లక్షలు నేను వస్తానన్న నా ఆధ్వర్యంలో నేను అందరి మహిళల చేత నేను చేయిస్తానని సంకల్పం అమ్మవారు చెప్పారు. ఈ సందర్భంగా అయితే ఇక్కడ ఇంకా కరుణామయమ్మ అమ్మ ఆదేశాలు ఏమంటే ప్రతి ఒక్కరు మనం అందరం ఆత్మనం నాన్న, కానీ మనలో మహాత్ములు కొద్దిమందే ఉన్నారు, మహానుభావులు కొద్దిమందే ఉన్నారు. ఆత్మలు మహాత్ములుగా ఎట్లా మారుతారంటే వాళ్ళు అనుభవాలు అనమాట, మంచి మంచి అనుభవాలు కాబట్టి వాళ్ళు ఆడతారు. కాబట్టి మనం మన జీవన యానం అనేది ఆత్మల నుండి మహాత్ముల వైపుకి ప్రయాణం చేయాలి. అంటే ఈ విధంగా చేయాలంటే ఏం చేయాలంటే ఒక పురుగు సీతాకు చిలుకలుగా మారడానికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇదే విధంగా మనం కూడా మారాలి, ఈ రోజుటికి రేపటికి అంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మారాలి అని కరుణామయమ్మ చెప్తారు. దీనికి అందరూ చెప్పినట్టుగానే మార్గం కూడా చెప్పారు సార్. మార్గం ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరూ రెండు ఒక పక్షికి రెక్కలు 2 ఉంటే ఎలా ఎగిరి అది స్వేచ్ఛగా విహరిస్తుందో ప్రతి మనిషి కూడా 2 తీసుకోవాలి. ఏమంటే ఒకటి నామ సంకీర్తన, రెండోది సేవ. పెద్ద పెద్ద సేవలు ఏం కాదు, నామ సంకీర్తన అంటే ప్రతి ఒక్కరు మన జీవితాలు బిజీగా గడిచిపోతుంది మన లైఫ్లన్నీ. అయినప్పటికీ ప్రతి ఒక్కరు మనము ఒక కసువుడుస్తుంటాం, అమ్మ భగవంతుని ప్రార్థన చేయాలి, మీకు ఇష్టదైవమే కానివ్వండి మా లోపలంతా శుద్ధి చేయండి అని. వంట చేస్తుంటున్నాము భగవంతుని ఒకటి టీవీలో పెట్టి ఆ సీరియల్ ఇవన్నీ తగ్గించుకొని ఒక పారాయణం ఏదో ఒకటి పెట్టేసి మనం పెట్టుకున్నామంటే ప్రసాదం అవుతుంది. అదే ఏమంటారంటే అమ్మ మనుషులు నడుస్తున్నాం, జంతువులు నడుస్తాం, అది నడిచేది నడకైతుంది, మనం నడిచేది ఒక ప్రదక్షిణ కావాలన్న. ఆ ప్రదక్షిణ కావాలంటే ఏం చేయాలంటే మన నడతనే కొంచెం మార్చుకోవాలంటే ఏం చేయాలంటే నిరంతరం నామ సంకీర్తన చేసుకోండి. సేవ అంటే ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడం కూడా సేవనే. మన ఇంటి చుట్టుపక్కల జంతువులు ఉంటే వాటికి అన్నం, ప్రతి ఒక్కటి అంటే చిన్న చిన్న ట్రాన్స్ఫర్మేషన్లు ఇవన్నీ చేయండి. ఇవన్నీ మేము చేస్తూ మామూలు మహిళమన్నా ఇలా మాట్లాడుతున్నాం, ధైర్యం ఇచ్చినారంటే ఆ కరుణామయమ్మ ఆశీర్వాదం ఒకటి. రెండోది వచ్చి కరుణామయమ్మ అంటే మా పిల్లలందరికీ మాకు కూడా సరస్వతి బీజాక్షరాలు నాలుక మీద రాశారు. అమ్మ చెప్తారు నేను ఎవరికైతే బీజాక్షరాలు రాశారో వాళ్ళందరూ ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు నాన్న అని చెప్పారు. ఈ 90sలో వచ్చినప్పుడు 40 రోజులు అమ్మ బీజాక్షరాలు రాస్తే రాత్రిపూట అంతా రోడ్డు అంతా లైన్ ఉండేదంట, పడుకునే వాళ్ళంట. లైన్ పొద్దున్న లేసి అమ్మతో రాస్తూనే ఉండేవంట. అంత ప్రేమ ఉంది అమ్మ అంటే. ఆ తర్వాత నాకు ఇప్పుడు మీరు చేయాలి నాన్న, అంత ప్రేమ ఉంది నా మీద కాబట్టి నేను వస్తానని చెప్పారు. కాబట్టి అలాంటి మహాత్ములు వస్తే మనం అందరము మన కుటుంబాలతో మనం అంతా సంపూర్ణంగా సంతోషంగా ఆనందంగా ఉంటామని భావన. అందుకోసమే మేమందరము గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని మహిళలమైనా సరే మనము ఎట్లంటే దుర్గాదేవికి ఎన్ని చేతులు ఉన్నాయో అట్లా అమ్మవారికి ఉన్నాయి అన్ని శక్తులు. కాబట్టి మనం కూడా శక్తి రూపాలమే అని ఒక అడుగు వేసాం. కానీ ఎంత స్పందన అంటే
భోజనాలకు ఒకరు, అల్పాహారికి, అంతా మేమున్నామమ్మా మేమున్నామని అందరూ సహాయం చేశారు. ఎంత ధైర్యం వచ్చిందంటే చాలా ధైర్యం వచ్చింది. మొదటిసారిగా గీతా మందిరంలో ఫస్ట్ విడతగా కుంకుమార్చన జరిగింది. ఇది 2వ అడుగు అనమాట అమ్మవారి కోసము. ఈరోజు టీటీడీ కళ్యాణ మండపంలో కుంకుమార్చన జరుగుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఎక్కడంటే కట్ట మీద వాళ్ళు వాళ్ళు షిరిడి సాయినాథ్ గుడి వాళ్ళు చెప్పారు, మేము మా ఆధ్వర్యంలో మేము నడుపుతామమ్మా, అమ్మ అంటే మాకు చాలా ఇష్టం అన్నారు. చాలా సంతోషం అన్నాము. ఇదే విధంగా భైరవనగర్లో ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఇదే విధంగా మారుతినగర్ రామాలయము, ఇట్లా ఎక్కడెక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అక్కడ వాళ్ళందరూ కలిసి కుంకుమార్చనలో రావాలని ఇవన్నీ కార్యక్రమాలకి అంతా మాట్లాడుతున్నాము. ఇవన్నీ జరగబోతున్నాయి. కాబట్టి మనం ఎక్కడన్నా ఉంటే మనం వీలు కాకుండా సరే మీ దగ్గరున్న ప్రాంతాల్లో కలిసి మీరు కుంకుమార్చన పాల్గొనాలని. ఒకటి ఇంతే కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో కూడా ఈ కుంకుమార్చన బీజాక్షరాలతో చేయాలి. ఆ చేసి ఆ కౌంటింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. కానీ మామూలుగా మనం అందరం పారాయణ చేసుకుంటాము. బీజాక్షరాలతో పారాయణకి ఈ కుంకుమార్చనలో జరిగే పారాయణకి భేదం ఏమంటే, బీజాక్షరాలు అంటే ఒక్కొక్క మంత్రానికి చాలా చాలా విశేషమైన ఫలితం ఉంది అనమాట. ఆ ఫలితంతో చేస్తే మన ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అనమాట. కాబట్టి ఇది చేయాలని. ఇక్కడ ఇంకో విషయం వచ్చి సామూహికంగా ఎందుకు పాల్గొనాలి అంటే, మనం ఇంట్లో చేస్తే 1000 చేస్తాము, మనకు 1000 చేసిన ఫలితం ఉంటుంది. ఈ సామూహికంగా చేసి ఈరోజు 1000 మంది పైన కలిసారంటే దాదాపు 1200 మంది 15 మంది ఇంటూ 1000 అంత ఫలితం ఒకరికి వస్తుంది. మహాసంకల్పం కరుణామయమ్మ తరఫున జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా మీరందరి మహిళలు మాకు తోడుండి మీరందరి ఈ కార్యక్రమాలు పాల్గొని అందరూ మనం అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆ అమ్మవారు వచ్చినప్పుడు అందరికీ ఇదే విధంగా అందరికి తెలియజేయబడుతుంది. అందరము సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అమ్మవారి తరఫున. జై కరుణామయ్య, జై జై కరుణామయ్య. జై కరుణామయ్యి, జై జై కరుణామయ్యి. నా పేరు ఆరవేటి శ్యామల. మేము విజయేశ్వరి మాత డివోటీస్ అనమాట. గత 20 సంవత్సరాలుగా మేము అమ్మ దగ్గరికి వెళ్తుంటాము. ప్రతి దసరాలకు అమ్మ పెద్ద పెద్ద అతిరుద్రాలు చేస్తారు. అతిరుద్రం అప్పుడు అక్కడ మెడిటేషన్ క్లాసులు జరుగుతాయి. మాకు ఎంతో మంచి మంచి విషయాలు చెప్తారు అమ్మ. అట్లా క్లాసెస్కు మేము సంవత్సరానికి అమ్మ దగ్గరికి కనీసం 5-6 సార్లు అక్కడ ఉండి వస్తాము. అమ్మ ఏం చెప్తారు అంటే, మేము విజయశ్రీమాత శిష్యులుగా బిడ్డలుగా అమ్మ ఆశయాలు అన్నీ విన్నామన్నమాట. మనము ఊరికే శిష్యులుగా పోవడమా, అమ్మ పెడితే తినడమా రావడమా కాదు. మేము అమ్మ ఆశయాలని గ్రహించామన్నమాట. అమ్మ ఏం చెప్తారు, అనంతపురం డిస్టిక్ ఇక్కడ మేము ఏం చెయ్యాలి అనేది అమ్మ బోధనల వల్ల మాకు అర్థమయ్యింది. అమ్మ ఏం చెప్తారు, ఎక్కడ మనము లలితా సహస్రనామాలు బీజాక్షరాలు అన్నమాట. అన్నిటికన్నా శక్తివంతములైన కోటి బీజాక్షరాలతో 1000 నామాలు పలికిస్తాము మహిళలతో. ఆ బీజాక్షరాల శబ్దం వల్ల పవిత్రం కావాలని, మంచి వైబ్రేషన్స్ రావాలని చేయాల్సి వస్తుంది. మాకు అమ్మ చెప్పిండే వచనాల వల్ల మాకు అర్థమైండేది అదే అనమాట. అందుకే మేము అమ్మను అనంతపురానికి ఆహ్వానించాము. కోటి కుంకుమార్చన చేస్తామని కూడా చెప్పాము. అమ్మ సరే నాన్న చెయ్యండి, 85 లక్షలు చేయమన్నారు. అమ్మ ఒక అనంతపురం టౌన్లోనే కాదు నాన్న, మొత్తం అనంతపురం డిస్టిక్ మండలాలలో చెయ్యండి. ఆ చుట్టుపక్కల పల్లె వాళ్ళందరూ కలవాలి. టోటల్గా అనంతపురము పల్లెళ్ళు అందరూ కలిసి చేయండి నాన్న అని చెప్పారు. అమ్మ ఆదేశం మేరకు మేము అనంతపురంలో కొన్ని ఈవెంట్స్ చేసి మళ్ళీ మండలాలకు వెళ్ళి మొత్తం అనంతపురం డిస్టిక్ మండలాలలో అంతా చేయాలని మేము సంకల్పించుకున్నాము. మొత్తం అనంతపురం డిస్టిక్ అంతా సస్యశ్యామలం కావాలని మా కోరిక. అట్లనే అమ్మ పేరు మీద ఒక స్థలము మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ స్థలములో లాస్ట్లో అమ్మ వచ్చినప్పుడు మిగతా ఫెండింగ్ నామాలు చేసి అక్కడ హోమాలు చేసి ఒక అనాథ పిల్లల ఆశ్రమము, వేద పాఠశాల, వేదాలు అంతరించిపోకూడదు అనేదే అమ్మ చాలా ఆశయము. ప్రతి ఒక్క గురువు ప్రతి ఒక్కరూ ఆశించేది గురువులు అదే. అందుకే మేము ఒక వేద పాఠశాల ఇక్కడ నిర్మించి వేద గురువులని బాగా చెయ్యాలన్నది మా సంకల్పము. మేము అమ్మ చెప్పే ఆశయాలన్నీ చేసి లాస్ట్లో అమ్మ పాదాలకు చేరాలన్నదే మా ఉద్దేశము.